ముంబై వర్సెస్ జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై మాత్రం చాలా చాలా బీభత్సమైన కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఆ నాకు నా భూతో నా భవిష్యత్ ఎప్పుడు ఇలాంటి నాక్స్ చాలా రేర్ గా జరుగుతాయి అనమాట. అలాంటి నాక్స్ జరిగాయి నిన్న. ఆ విధ్వంసం చేసిన మనిషి ఎవరంటే తిలక్ వర్మ. ఏమన్నా విధ్వంసమైన బ్యాటింగ్, స్ట్రాటజిక్ టైం బిఫోర్ ఒకటి, స్ట్రాటజిక్ టైం ఆఫ్టర్ ఒకటి అనమాట. అసలు తిలక్ వర్మ స్ట్రాటజిక్ టైం బిఫోర్ ఉన్న తిలక్ వర్మ అసలు బ్యాటింగ్ అసలు అంత వరస్ట్ బ్యాటింగ్ చేశాడు. 22 balls కి 19 runs ఏంటి అసలు. అప్పటికే ముంబై 3 వికెట్లు కోల్పోయింది. 3 వికెట్లు కోల్పోవడము, తర్వాత నమందీర్ ఉన్నాడు కాసేపు. నమందీర్ ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దగ్గర అవుట్ అయిపోయాడు. స్టాండింగ్ ఇచ్చాడు తిలక్ వర్మ, నమందీర్ కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి రన్ చేశారు. తర్వాత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఆ నమందీర్ అవుట్ అయినప్పటి నుంచి మ్యాచ్ తిలక్ వర్మ ఇంకా పోతాడు. ఇంకా ఏముంది, తిలక్ వర్మ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు ఆల్రెడీ, ముందు నుంచి అలాగే ఉన్నాడు కదా, పోతాడు అయిపోతుంది ముంబై ఇంకా ఇన్నింగ్స్ తుస్సే అనుకునేసారి. కానీ ఆ స్ట్రాటజిక్ టైంలో ఏముందో తెలియదు. హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత అసలు ఇట్లా అట్లా అట్లా గుద్ది అదే చేతులు గుద్దుకుంటూ నువ్వు అది ఇది అని సీరియస్ గా చాలా చాలా ఏదో ఒక విభత్సమైన మోటివేషన్ ఇచ్చాడో ఏమో తెలియదు, కానీ అలానే అనిపించింది. తిలక్ వర్మ రెచ్చగొట్టి పంపించాడు అనిపించింది అనమాట. నువ్వు వాడికి ఇట్లా చూపించాలి నీ కథ ఇది అది అని చెప్పి ఏదో చెప్పినట్టు అనిపించింది నాకైతే అసలు. అన్న నీ రేంజ్ ఏందన్న అన్నట్టు అప్పుడు బాగా రెచ్చగొట్టి పంపించాడు. బాగా రెచ్చిపోయాడు నిజంగా, మామూలుగా రెచ్చిపోలే. ఆ బౌలర్ ఈ బౌలర్ అని ఏ బౌలర్ అని చూడకుండా దొరికినట్టు తురమడమే. అంత విభత్సంగా ఆడాడు. 45 balls లో సెంచరీ చేశాడు. ఫస్ట్ 23 balls కి 19, 22 balls కి 19 ఎక్కడ, 23 balls కి 82 ఎక్కడ, అసలు ఎక్కడ అసలు డిఫరెన్స్ ఉంది అసలు. ఎంత డిఫరెన్స్ ఉంది బాల్స్ కి రన్స్ కి అసలు అక్కడ. వాట్ ఏ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ తిలక్ వర్మ, యూ బ్యూటీ. ఇదే అయ్యా నీ అసలైన రూపం, ఇదే అయ్యా నీ అసలు బ్యాటింగ్. ఇన్ని రోజులు ఎక్కడికి పోయిందయ్యా. ఇంటర్నేషనల్ మ్యాచ్లలో సెంచరీలు చేసినావు ఈ విధంగా, కానీ ఇక్కడ ముంబైకి అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక్క మ్యాచ్ సరిగా ఆడలేదే. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా పెద్దగా ఫామ్ చూపించలేకపోయాడు. బట్ ఇక్కడైనా చూపిస్తాడో అనుకున్నా, బట్ ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు తన కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్ లో ఫస్ట్ సెంచరీ చేసుకున్నాడు ముంబై తరఫున. అదే అనమాట తిలక్ వర్మ. తిలక్ వర్మ అన్నాడు వర్త్ వర్మ వర్త్ అని మనోడు యాంకరింగ్ కామెంటర్లు చెప్తా ఉంటాడు తెలుగు. సో వర్త్ వర్మ నిజంగా వర్తే. అంత వర్త్ బ్యాటింగ్ ఆడాడు. ముంబై గెలవడానికి కారణం మాత్రం ఆ స్కోర్ కొట్టడమే. ఆబ్వియస్లీ ఇట్లా బ్యాటింగ్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయడం వల్ల జీటీ వాళ్ళ బౌలింగ్ మీద కావచ్చు, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కావచ్చు కొంచెం ఇంపాక్ట్ పడిందనే చెప్పాలి. ఇట్లా చేస్తే ఎవరికైనా పడుతుంది అపోజిషన్ కి. అంత దారుణంగా ఆడాడు. అందుకే వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ దిగినప్పటికీ చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఆడలేకపోయారు. వాళ్ళు కూడా ఎక్కడ నిలబడలేకపోయారు. బూమ్రాకి నిన్న ఇంకో విషయం, బూమ్రాకి ఫస్ట్ వికెట్ పడింది. ఫస్ట్ బాలే ఫస్ట్ వికెట్ తీశాడు బూమ్రా. సో బూమ్రా ఆబ్వియస్లీ కమ్బ్యాక్ ఇచ్చాడు అనుకున్నాం, కానీ తర్వాత వికెట్స్ అయితే పడలేదు. మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులను చేసుకుని పోయిన అశ్విని కుమార్ అని నిన్న మంచి బౌలింగ్ వేశాడు. 4 వికెట్స్ తీసుకున్నాడు, 24 runs ఇచ్చాడు. బీభత్సం. ఆల్మోస్ట్ 99 runs తేడాతో గెలిచారు ముంబై వాళ్ళు. నెట్ రన్ రేటు మైనస్ లో ఉండేది ఆల్మోస్ట్ డైరెక్ట్ ప్లస్ లోకి వచ్చింది, +0.07 వచ్చింది. అక్కడే అర్థమైపోయింది కమ్బ్యాక్ అంటే ఇలానే ఉండాలి, కమ్బ్యాక్ అంటే ఇట్లానే ఇస్తాం మేము. ముంబై ఇండియన్స్ ను తక్కువ అంచనా వేయకూడదు అన్నట్టు వాళ్ళు ఒక వార్నింగ్ లాగా నిన్న మ్యాచ్ గెలిచేస్తారనమాట ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా ఎనర్జీ చూడాలి అసలు. గ్రౌండ్ లో వికెట్స్ పడుతుంటే అసలు మన తిలక్ వర్మ ఆడుతున్న ఇన్నింగ్స్ టైంలో కూడా అక్కడ స్టాండ్స్ లో కూర్చొని త్వరగా ఆయన అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా మోటివేషన్ ఇచ్చి తిలక్ వర్మకు కీ తిప్పేసి ఇట్లా కీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అవుట్ అయిపోయాడు. ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు హార్దిక్ పాండ్యా, ట్రై చేస్తున్నాడు కానీ షార్ట్స్ ఆడలేకపోతున్నాడు, షార్ట్స్కి వెళ్ళలేకపోతున్నాడు. తర్వాత ఇంకా అక్కడ స్టాండ్స్ లో కూర్చొని హవా ఇంకా కొనసాగిస్తున్నాడు ఊ అని ఎక్స్ప్రెషన్ తీసుకుంటూ. పాపం తను స్ట్రగుల్ అవుతున్నాడు. కనీసం తన టీమ్మేట్ అన్న మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లి ఆల్మోస్ట్ 200 దగ్గర పెట్టాడు. అది జీటీ వాళ్ళకి కొంచెం మెంటల్ గా దెబ్బతీసిందని చెప్పాలి. ఆల్మోస్ట్ అయిపోయిందిలే ముంబై పని అనుకున్న టైంలో తిలక్ వర్మ ఎత్తి పైన పెట్టాడు కాబట్టి, ఎంత డిస్ట్రక్షన్ చేశాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ పడడం వల్ల జీటీ వాళ్ళు కూడా సెకండ్ బ్యాటింగ్ కోలుకోలేకపోయారు. సెకండ్ బ్యాటింగ్ జీటీ వాళ్ళు అయితే టపా 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 అని వికెట్లు పడతా వచ్చాయి. బుమ్రాకి అయితే ఫస్ట్ వికెట్ దొరికింది ఈ ఐపీఎల్ సీజన్ లో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వికెట్ లేదు. నిన్న మ్యాచ్ లో ఒకటే వికెట్, ఫస్ట్ వికెట్ పడింది అంతే. తర్వాత వచ్చిన అశ్విని కుమార్ 4 వికెట్లు 24 runs. తర్వాత శాండర్ ఒకటే ఓవర్లో 2 వికెట్లు. సో దెబ్బ మీద దెబ్బ అబ్బా అబ్బా అన్నట్టు జీటీ వాళ్ళని కోలుకోకుండా వేశారనమాట. సో జీటీ వాళ్ళు అందుకే ఎక్కడ కూడా నిలకడగా నిలబడలేక పటామని వికెట్లు పడ్డాయి. టాప్ 3 ఆడితేనే వాళ్ళకు మిగతా ఆ మ్యాచ్ అంతా రన్ అవుతాయి. వాళ్ళ మీదనే ఆధారపడ్డారు, టాప్ 3 మీదనే. వాళ్ళు లాస్ట్ వరకు ఎవరో ఒకరు ఆడితేనే వాళ్ళకి మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా అదే జరిగింది అనమాట. టాప్ 3 ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అప్పుడే హోప్ అయితే పోయింది. మిగతా వాళ్ళు కూడా పెద్దగా ఎవరు స్టాండింగ్స్ ఇచ్చే పొజిషన్ లా కనపడట్లేదు, ఎవరు ఉండట్లేదు అసలు అక్కడ. ఎందుకో మరి ఏమో తెలియదు. జీటీ వాళ్ళు టీమ్ సెలక్షన్ బాగాలేదో, లేకపోతే వాళ్ళు అలానే ఉన్న వాళ్ళను తయారు చేయాలని ట్రై చేస్తున్నారో. కొంచెం మిడిల్ ఆర్డర్ లో
ఫినిషర్స్ లిస్ట్లో కొంచెం మంచిగా తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ఇంకా జీటీ పరిస్థితి ఇలా ఉంటే టాప్ 3 అవుట్ అయ్యారంటే నెక్స్ట్ మ్యాచెస్ కూడా అంతే. మొత్తం టార్గెట్ అంతా టాప్ 3 మీదనే ఉంటారు ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళ ముగ్గురు అవుట్ అవ్వడం అంత ఈజీ కాదు. వాళ్ళ ముగ్గురులో ఒక్క నిలవని మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడుతున్నారు. అట్లా అయిపోయింది మరి జీటీ పరిస్థితి. చూద్దాం ఫర్దర్గా జీటీ ఇంకా ఎలా గెలుస్తుంది, ఎలా ఆడుతుంది అన్నది. అలాగే ముంబై వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఈ టోర్నమెంట్లో ఎంతవరకు వెళ్తారో చూడాలి. ఇంకా టాప్లోకి వచ్చేస్తారా, టాప్ 4లో ఉంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఇంకా కొంచెం మిగతా వాళ్ళని కూడా కొంచెం భయం మొదలైంటది. ముంబై వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారయ్యా, నెక్స్ట్ ఇంకా వీళ్ళు పైకి వస్తారేమో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అని. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈ 7th ప్లేస్లో ఉందన్నమాట ముంబై. ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది, ఆ బాటం నుండి 7th ప్లేస్కి వచ్చిందంటే ఒక్కసారిగా ఆలోచించండి ఎంత విధ్వంసం సృష్టించారన్నది వాళ్ళు. సో ఒప్పుకోవాలి, తిలక్ వర్మ దీనికి అంతటికి కారణం. తిలక్ వర్మ అంతే, తిలక్ వర్మ సెంచరీ చేశాడు. ముంబైని 200 రన్స్ దగ్గర తీసుకెళ్లాడు. తర్వాత బౌలర్స్కి కొంచెం వాళ్ళకు కాన్ఫిడెంట్ రావడానికి, బౌలింగ్ వేయడానికి, కొంచెం వాళ్ళకి కూడా డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఆ బ్యాటింగ్ చేశాడు కాబట్టి, ఆ స్కోర్ పెట్టారు కాబట్టి ముంబై గెలిచింది. 100 రన్స్, దాదాపు 99 రన్స్ తేడాతో గెలిచింది అనమాట. 99 రన్స్ తేడాతో విజయం సాధించి ఇప్పుడైతే 7th ప్లేస్కి వచ్చేసింది ముంబై. మరి ఇంకా ముంబై ఇండియన్స్ ఒప్పుకోవాలి మమ్మల్ని. సో ఇది ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ అనాలిసిస్. మరి మీకేమనిపించింది ఈ మ్యాచ్ చూసిన తర్వాత అన్నది కింద కామెంట్ చెప్పేసి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, నా వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.